డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అయితే సమావేశాలు ఇవి. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు అయితే ఇదే అని చెప్పాలి. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఒక బాంబు పేల్చడం జరిగింది. ఎక్కడైతే ఒక 6 నెలలు కనుక ఉభయ సభలకి హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తారని చెప్పేసి కూడా చెప్పడంతో మరి దాన్ని ఉద్దేశించే మరి ప్రస్తుతం వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఉభయ సభల్లో అడుగు పెట్టడం, అదేవిధంగా రఘురామకృష్ణరాజు స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఉండటం, ఆయన అక్కడ కూర్చోవడం, ఇదంతా కూడా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి వైఎస్ఆర్సీపీ నేతలు అసెంబ్లీకి హాజరు కాబోతున్నటువంటి సమయంలో అక్కడ గేటు దగ్గర ఎటువంటి అడావుడి లేకుండా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడతాయి. అయితే ఈ నెల 28న కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అయితే సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ప్రవేశపెట్టే అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే తల్లికి వందనం సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు చాలా హామీలు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఆ తల్లికి వందనాన్ని కూడా ఈ యొక్క సమావేశాల్లో పూర్తిస్థాయిలో కూడా దానిపై బడ్జెట్ మాట్లాడే అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయితే కీలకంగా చర్చించే స్పష్టంగా కూడా కనపడతా ఉన్నాయి. దానికి తోడుగా ఈ నెక్స్ట్ మంత్ నుంచి రాజధాని పనులు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా ఈ యొక్క అతి త్వరగతిన అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడం, దానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్లకు కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరదలకు సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు, దాంట్లో కేంద్రం ప్రకటించినటువంటి సహాయం వాటిపై కూడా ధన్యవాదాలు తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్స్, ప్రస్తుతం ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ప్రస్తుతం ఇండస్ట్రీలు రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఎటువంటి సహకారాలు అందించాలి, అటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో కీలకంగా చర్చించనున్నారు. దానికి తోడుగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి తరుణంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే అంశంపై కూడా, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే వైసీపీ నాయకులు చేసినటువంటి ఏదైతే గతంలో చేసినటువంటి ఆ పనులను వాటి రీత్యా అరెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు మాత్రం మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం అవుతాయి. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు. దానికి సంబంధించి వైసీపీ కూడా అఫీషియల్ గా ఈ రోజు హాజరవుతారని చెప్పి వైసీపీ వర్గాలు అయితే తెలియజేస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఈ రోజు గవర్నర్ ప్రసంగం కాబట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రసంగించే అవకాశం అయితే కనపడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక్కరోజే అసెంబ్లీకి వస్తారా, లేకపోతే మరి రేపు జరగబోయే సభలకు కూడా వస్తారనేది మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సిందే. అయితే మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ రోజు 10 గంటలకి స్టార్ట్ అవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడి తదుపరిగా నెక్స్ట్ డే నుంచి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ సెక్షన్ మీద, రాష్ట్ర డెవలప్మెంట్స్ మీద, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్న స్థితిగతుల మీద నిర్వహించే అవకాశం అయితే కనబడతా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.